హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ పథకాలకు నిధులు విడుదల చేయొద్దని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశించడం చూస్తాం కదా, దీని పట్ల హైకోర్టు మరి నిన్న తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. మరి హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా లేకుంటే చంద్రబాబు గారికి సార్? నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం ఈ టాపిక్ మీద. ప్రధానంగా ఏంటంటే ఎప్పటి నుంచో 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్న కొన్ని పథకాలు, విద్యా దీవెన, ఆసరా, తర్వాత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, లా నేస్తం, ఇలాగ చాలా పథకాలు ఉన్నాయి. మొత్తంగా 14,165 కోట్లు దీన్ని ఇష్యూ చేయాలి. సో ఇది చేయడానికి లాంగ్ బ్యాక్కే వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు. బట్ దీని మీద కొన్ని సంఘాలు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈసీ ఆపేసింది. దాంతో కొంతమంది మహిళలు, రైతులు కోర్టుకు వెళ్ళారు. నిజానికి వాళ్ళు మహిళలు, రైతులు అంటే వైసీపీనే వాళ్ళ దగ్గర వేయించింది. లబ్ధిదారులు మేము, మాకు రావాల్సింది ఈసీ ఆపడానికి కరెక్ట్ కాదు అనేది వెళ్ళారు. కోర్టు దాన్ని ఇచ్చేసి నిన్న విచారణకి ఆదేశించి నిన్న విచారణ జరిగింది కోర్టులో. దాదాపు 5 గంటల పాటు ముగ్గురు అంటే అవినాష్ దేశాయ్ అని ఎలక్షన్ కమిషన్ తరఫున, తర్వాత సివి మోహన్ రెడ్డి పిటిషనర్ల తరఫున, తర్వాత ఏమో ఏజే శ్రీరామ్, వీళ్ళు ముగ్గురు అడ్వకేట్లు దాదాపు 5 గంటల పాటు వాళ్ళు వాదనలు వినిపించారు. ముందుగా అవినాష్ దేశాయ్ని తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఎలక్షన్ తర్వాత 13 తర్వాత ఇవ్వడం వల్ల ఏమీ ఇబ్బంది లేదు, సో ఇది ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళు కావాలనే దీన్ని ఆపి ఎన్నికల ముందు ఇస్తున్నారు, ఇది కంప్లైంట్లు వచ్చాయి మాకు, అట్లాగే ఇది లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్కి వ్యతిరేకం, దీన్ని వేయడం వల్ల ఈ అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధిదారులు మద్దతు పలికే అవకాశం ఉంది, అది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, పాత పథకాలకి ఎలక్షన్ కోడ్ వర్తించదని వీళ్ళు చెప్తున్నారు. ఎలక్షన్ కోడ్ దానికి కూడా వర్తిస్తుంది, మేము విత్ ఇన్ ద ఎలక్షన్ కోడ్ రూల్స్ ప్రకారమే దీన్ని ఆపాము అనేది ఎన్నికల కమిషన్ తరపున ఆయన మాట్లాడారు, అవినాష్ దేశాయ్. అయితే మోహన్ రెడ్డి పిటిషన్ తరపున ఏం ఆర్గ్యూ చేశారంటే, ఇవి ఇప్పుడు వరకు 4.5 ఏళ్ళుగా ఇస్తున్నప్పుడు లేని ప్రభుత్వ ప్రో గవర్నమెంట్ అభిప్రాయాలు ఇప్పుడు ఈ ఒక్కసారికి మారిపోతుందా? ఈ ఒక్కసారికి మారదు కదా, ఎప్పటి నుంచో ఇస్తున్నారు, తర్వాత సకాలంలో ఇవ్వలేదంటున్నారు, ముందు నుంచి కూడా ఫండ్స్ అవైలబుల్ని బట్టి ఇష్యూ చేస్తూ వస్తారు. సో ఫండ్స్ అవైలబుల్ లేట్ అయింది. అది కాకుండా మేము ఇప్పుడేం పెట్టుకోలే, ఎలక్షన్ కమిషన్ చాలా ముందుగానే పెట్టుకున్నాం, వాళ్ళు కావాలని ఆలస్యం చేశారు ఇవ్వకుండా. సో దీన్ని ఆపడం వల్ల ఎవరికి నష్టం అంటే, రైతులకు, ఈ లబ్ధిదారులకు, విద్యార్థులకు, వీళ్ళకి అందరికీ నష్టం అవుతుంది. సో ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. ఇవ్వడం వల్ల కొత్తగా వచ్చే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనే ఇది రాదు అని చెప్పి ఎగ్జాంపుల్స్కి లాస్ట్ ఎన్నికల్లో పసుపు కుంకుమ విషయంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చింది. దానికి కారణం వాళ్ళు ఏం చెప్పిందంటే, ఎన్నికల కోడ్కు ముందుగానే ఇది అనౌన్స్ అయింది కాబట్టి మేము ఓకే చేసామని ఢిల్లీ హైకోర్టులో కూడా ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసింది. మరి అదే రూల్ దీనికి ఎందుకు వర్తించదు? మేము కూడా ఇది ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న పథకం, ఈ పథకం మాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు, అప్పుడు చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అనేది లబ్ధిదారుల తరఫున సివి మోహన్ రెడ్డి ఆర్గ్యూ చేశాడు. అట్లాగే గవర్నమెంట్ తరఫున కూడా ఏజీ శ్రీరామ్ కూడా, ఆయన కూడా సిమిలర్ వాదనని చేశాడు. సో ఇది ఎప్పటి నుంచో మేము రెడీగా డబ్బులు ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ ఇవ్వలేదు, అంతకుముందు వేయడానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు, ఫండ్స్ ఉన్నప్పుడు వేసుకుంటూ వస్తున్నాము, అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఒక్కోసారి ఫండ్స్ తీసుకురావడం లేట్ అవుతుంది. ఏదేమైనా ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చుకుంటూ వస్తున్నాం, ఇది కూడా అందులో భాగంగా చూడాలి తప్ప దీన్ని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళు వాదించారు. సో ముగ్గురి వాదనలో దాదాపు 5 గంటల తర్వాత తీర్పుని రిజర్వ్ చేశారు జడ్జి. చేసిన తర్వాత బుప్పొడి కృష్ణమోహన్ జడ్జి పేరు. సో ఈ నైట్ 10:20కి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలని అబేయన్స్లో పెట్టారు. అబేయన్స్ అంటే తాత్కాలికంగా స్టే అన్నట్టు, నిలుపుదల. సో టెంపరీ నిలుపుదల అంటే 1 డే, ఈరోజు ఫండ్స్ వేసేయచ్చు, రేపటి నుంచి వేయొద్దని చెప్పారు.
సో ఓవరాల్గా వేసేయచ్చు అనేది మనకి ఎసెన్స్ ఇక్కడ. సో పథకాలు ఈరోజు అమౌంట్ రిలీజ్ అవుతాయి, బట్ కొన్ని కండిషన్లు కూడా కృష్ణమోహన్ జడ్జి గారు పెట్టారు. అదేంటంటే ఇది ఓన్లీ అధికారుల ఆధ్వర్యంలో మాత్రం జరగాల, ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్లో ఉండే మంత్రులు కానీ వీళ్ళెవరూ కూడా ఇన్వాల్వ్ కాకూడదు దీంట్లో. అంటే ఇంతకుముందులాగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం, దాని మీద మీటింగ్లు ఇవేవి ఉండకూడదు. అట్లాగే దీని మీద టీవీల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ప్రచారం అనేది చేయకూడదు. ఇది మేము గొప్ప, మేము ఏవో ఇచ్చాము చూడండి అని చెప్పడం అవన్నీ చేయకూడదు, సైలెంట్గా ఇవ్వాలి అనేది ప్రధానంగా కృష్ణమోహన్ చెప్పారు. సో ఒక రకంగా ఇది తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించే అంశం, జగన్కి మేలు చేసే అంశం. ప్రచారం చేయొద్దన్నారు కానీ ఏం జరిగిందో అన్నీ రిపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం కూడా రిపోర్ట్ చేస్తున్నాం, విశ్లేషిస్తున్నాం. అట్లాగే ప్రతి పత్రిక ప్రతి నెగిటివ్గానో పాజిటివ్గానో మొత్తానికి ఈ విషయాన్ని తీసుకెళ్తాయి. తెలుగుదేశం మీడియా ఏమో ఇది కావాలని ఆపి ఇప్పుడు ఇస్తున్నాడు ఎలక్షన్ ముందు అనేది తెలుగుదేశం మీడియా చెప్తుంది. వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు దీన్ని ఆపించాడు, ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థని దెబ్బకొట్టి ముసలి వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం తీసుకొచ్చాడు, ఇప్పుడు ఈ పథకాలను కూడా ఆపేస్తున్నాడు. రేపు ఎన్నికల తర్వాత ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం వస్తే మీకు అసలు ఏ పథకాలు ఉండవు, సో పేదలకు వ్యతిరేకతను పెత్తందారు అన్న ఒక నెరేటివ్ని వైసీపీ కూడా తీసుకెళ్తుంది. సో కాబట్టి కోర్టు ఎన్ని చెప్పినా ఇవాళ మనం చూస్తున్నాం ఎలక్షన్ టైంలో ఏ కోర్టుని ఎవడు ఫాలో కావట్లే. వివేకానంద రెడ్డి టాపిక్ మాట్లాడొద్దంటే కూడా రోజు మాట్లాడుతున్నారుగా షర్మిల, సునీత, తెలుగుదేశం వాళ్ళందరూ. సో మాట్లాడని ఇదేం లేదు. కాబట్టి కోర్టులు ఆదేశాలు అనేవి పేదవాళ్ళకే కానీ పెద్దవాళ్ళకి పెద్దగా ఏమీ పనిచేయవని మనకి మరొకసారి ఎన్నికల టైంలో ప్రూవ్ అవుతుంది. అట్లాగే నోటీసులు ఇస్తున్నాయి ఎలక్షన్ కమిషన్, నోటీసులకు కూడా ఎవరు ఏమీ కేర్ చేయట్లేదు, మళ్ళీ అదే తిట్లు తిడుతున్నారు. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఆయన నిన్న కూడా జగన్ని బండబూతులు తిట్టాడు. జగన్ అంతే, ఎవరైనా ఇక్కడ ఏ నోటీసులకి భయపడట్లేదు. ఓన్లీ మన కేసీఆర్ విషయంలోనే ఆయన్ని 48 గంటలు సస్పెండ్ చేశారు. అది కూడా ఏంటంటే ఆయన రిప్లై కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. రిప్లై ఇచ్చుంటే ఆయన కూడా సస్పెండ్ చేయకపోయి ఉండొచ్చేమో. సో ఇది బేసిక్గా జరుగుతుంది. సో ఏదేమైనా పథకాల నుంచి డబ్బులు వెళ్ళడం అనేది మంచి పని. ఒకవేళ ఎలక్షన్ల తర్వాత ఇవ్వలేదనుకోండి, గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, సో ఆగిపోయిందనుకో, ఒకవేళ ఆగిపోయే అవకాశం కూడా ఉంది ఈ డబ్బులు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గవర్నమెంట్ వస్తే నేను ఎందుకు ఇవ్వాలి జగన్ పథకాలకి, నా పథకాలకి నేను ఇస్తానని ఆయన ఆపేయచ్చు. ఆ రకంగా ఆ ఇబ్బందులన్నీ చూసే కోర్టు ఇష్యూ చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. నేను నిన్న కూడా చెప్పాను, ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిర్గా పనిచేయట్లేదు. అవసరమైనప్పుడేమో ఫెయిర్ ప్లేయింగ్ గ్రౌండ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది, లేనప్పుడేమో సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మోడీ విపరీతంగా అనేక పర్సనల్ విషయాల్ని రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ నాయకుల మీద చేస్తున్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా వక్రీకరించి చెబుతున్నాడు. ఆయన మీద అనేక కంప్లైంట్లు ఇచ్చారు, ఇప్పటివరకు ఏ రకమైన చర్య తీసుకోలేదు. సో మోడీ అంశాల మీద చర్యలు ఉండవు, ఎందుకంటే అది ఎలక్షన్ కమిషనే మోడీ కింద పనిచేయాలి. సో దానికేమి అటానమస్ ఇది లేదు, కండిషన్ లేదు. సో అందుకని ఎలక్షన్ కమిషన్ అనేది ఫెయిర్గా ఏమీ ఉండదు, కానీ ఫెయిర్గా ఉన్నట్టుగా కనబడడానికి ట్రై చేస్తుంది, కానీ నిజానికి ఫెయిర్గా ఏమీ ఎక్కడ కనిపించదు. సో అట్లాగా వీళ్ళు చెప్పినట్టుగా లాస్ట్ ఏమో పసుపు కుంకుమ డబ్బులు వేయడానికి ఇదే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది, ఇదే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడేమో ఇబ్బందులు పెట్టింది. లాస్ట్లో ఈరోజు ఇవ్వాలి, ఈరోజు ఏమన్నా టెక్నికల్ కారణాలతోనో ఇంకోటి ఎవరికైనా ఆగిందనుకో, ఖచ్చితంగా అది మళ్ళీ వాళ్ళకి వస్తుందా అనేది డౌట్ఫుల్ అనమాట. సో ఏదేమైనా ఈరోజు అధికారులు కరెక్ట్గా వేయగలిగితే ఆ మేరకి లబ్ధిదారులకైతే హెల్ప్ అవుతుంది. రాజకీయాలు దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా లబ్ధిదారులకి ఇది మంచి హెల్ప్ అయితే అవుతుంది, ఎందుకంటే తర్వాత వాళ్ళకి డబ్బులు వెళ్తాయో లేదో ఎవరికి తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.